అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యానయోగం చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం. యోగాభ్యాసము, ధ్యానము చేసేవారు మధ్యలో జారిపోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏదైనా వ్రతం కానీ, పుణ్యకార్యం కానీ, ధ్యానం కానీ మధ్యలో ఆపేస్తే పాపం వస్తుంది అని భయపడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ లేదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అతనికి ఎటువంటి దుర్గతి సంభవించదు. మనం ఎటువంటి పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలితం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది, అంతేకాని ఎటువంటి చెడు ఫలితము రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది, కానీ ఎటువంటి దుర్గతి కలగదు. ఇతరులకు సహాయపడటం, శాస్త్రములను చదివి ఇతరులకు బోధించడం, సమాజ సేవ చేయడం, ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడటం, సాటివారిని బాధ, హింస పెట్టకుండా ఇతరుల క్షేమమును కోరుకోవడం, ఇవి మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంత ఫలం మన ఖాతాకు చేరుతుంది. దానికి తగ్గ ఫలం ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ లభిస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానం.